పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయిన 10 మంది మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. సిపిఐ పార్టీకి చెందిన ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యురాలు, 3 ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు, ఒక డిఏకేఎంఎస్ ఆర్పీసీ అధ్యక్షుడు, ఒక ఆర్పీసీ మిలిషియా సభ్యుడు, ఒక మిలిషియా కమాండర్, ఒక ఆర్పీసీ చైతన్య నాట్య మండలి సభ్యుడు, ఒక ఆర్పీసీ బాలల సంఘం సభ్యుడు లొంగిపోయిన వారిలో ఉన్నారని తెలిపారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పోలీస్ శాఖ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ ఆడహల్లి, అదనపు ఎస్పీ ధీరజ్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సెకండ్ ప్లాటూన్ మనకి యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్నాయి. సో ఈ మంగ్లీ డాటర్ ఆఫ్ బండి అతను బీజాపూర్ లోకల్. సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ ఏరియాలో అతను పనిచేసింది. సో అక్కడే కూడా రీసెంట్ టైంగా పోలీస్ యాక్టివిటీస్ మీకు నాలెడ్జ్ ఉన్నాయి, ఎక్కువగా పెరిగిపోయినా. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్, అదేవిధంగా రీసెంట్ సరెండర్స్, ఈ సమాచారం ఎక్కువగా పబ్లిష్ అయినా మీ ముందుగా ఈ మీడియా మంత్రికి ధన్యవాదాలు చెప్తున్న విషయంలో. సో దీంతో ప్రభావిత అయ్యి అతను బయటికి వచ్చింది. ఇంకా మన ఏరియా కమిటీ మెంబర్, ఇప్పుడు మీకు చెప్పాం కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా అదే మన సమాచారం వచ్చిన వాళ్ళు ప్రభుత్వం తరఫున మన సరెండర్ పాలసీలు చాలా ఇంక్లైన్డ్ అయ్యి వాళ్ళు మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి పూర్తిగా లైఫ్ని చేంజ్ చేయడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తారు. సో పోలీస్ తరఫున అన్ని సాయం వాళ్ళకి ఇస్తాం. మిగతా కూడా ఈ ఏరియాస్లో మనకి DKSHCM ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ అన్ని మెంబర్స్ మనకి ముఖ్యమైన బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు వెపన్స్తో సహా రాలేదు. మామూలుగా కూడా ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరెండర్ చేస్తారు, వాళ్ళని ముందుగా వాళ్ళు భయపెట్టి ఉంటున్నాయి. ఈ వెపన్స్ని తీసుకువెళ్తే వాళ్ళకి ఏమైనా హాని చేస్తారు వాళ్ళు. సో దీనికోసం వాళ్ళు వెపన్స్ తీసుకురావాలి. సార్, ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మైనర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. ఈ మావోయిస్టే మైనర్లు 18 సంవత్సరాలు ఛత్తీస్గఢ్ సరిహద్దు, అది మీకు దృష్టికి వచ్చింది? అది నిజమే. మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ ఎలా అవుతున్నాయి, రిక్రూట్మెంట్ వాళ్ళు యంగ్ టీనేజర్స్ని రిక్రూట్ చేస్తారు. రీసెంట్గా కూడా మనకి లాస్ట్ ఈ సమక్షంలో పెట్టిన దాంట్లో కూడా టీనేజర్స్ని మావోయిస్ట్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఒక టీనేజ్లో యంగ్ ఏజ్ని వాళ్ళని ప్రెషర్ పెట్టి, ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేసి, వాళ్ళని భయం పెట్టి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు. సో ఈ సమాచారం ఏమైనా కొత్త సమాచారం కాదు. ముఖ్యమైన ఇప్పుడు ఈ సమాచారం అన్ని చోట్ల పబ్లిష్ అవుతున్నాయి, మీడియా తరఫున, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో. దీని కారణం మావోయిస్ట్ పైన కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో చాలా ఫుల్ స్టాప్ పడినాయి. ముఖ్యమైన ఎక్కడైనా ఎడ్యుకేషన్ కానీ ఆర్ అవేర్నెస్ వచ్చినాయి. ఏమైనా ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఎవరు కూడా సాయం చేయించలేదు. మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు, పెద్ద బయలు ఏరియా చూసుకోవచ్చు, జీ మోడల్లా చూసుకోవచ్చు. అదేవిధంగా గతంలో చాలా ప్రభావిత ఏరియాస్ ఉన్నాయి జీకేవిధి, అక్కడే కూడా స్కూల్ యాక్టివిటీస్ మనకి ఎక్కడైనా పెరిగిన ఆ ప్రాంతంలో మిలిషియాగా కూడా ఎవరు చిన్న పిల్లలు కూడా పనిచేయరు.